ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడిచ్చిన మీకందరికీ కూడా ప్రభు పేరిట మీకందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మదేవుడు ఈరోజు మనందరితో మాట్లాడడానికి దేవుడు సహాయం చేయను గాక. తన బలమైన మాటల్ని అంగీకరించడానికి దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపించును గాక. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు స్థిరపరచాలని ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి డిసెంబర్ మాసం అంటేనే మనమందరం కూడా ఒక ఆలోచన, ఒక భావంతో ఉంటాం. మంచిది. మరి ప్రాముఖ్యంగా దేవుని గూర్చినటువంటి సువార్తమానమును మనం తెలుసుకోవాలి, సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో ఎందుకు భూమి మీదకి వచ్చాడో, మన మధ్యలో ఎందుకు ఆయన తన బలమైన వాక్కును ఇవ్వడానికి ఇష్టపడి మనందరి నిమిత్తము తన ప్రాణాన్ని అర్పించి మీకు ఒక గొప్ప జీవితాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చినటువంటి మాటల్ని మీరు ప్రతిరోజు కానీ గుర్తు చేసుకోగలిగితే నిజంగా దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే మీకు కొన్ని సూచనలు, కొన్ని ఆలోచనలు మనం ఎప్పుడు పంచుకుంటూ ఉంటే దేవుళ్ళలో మనం బలంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఒకటి, మీ ప్రార్థన అనుభవంలో, మీ ప్రార్థన జీవితంలో దేవుని పట్ల విధేయత, దేవుని పట్ల ఒక బలమైనటువంటి నమ్మకము మీ జీవితంలో లేకపోతే దేవునిని వెతకడం చాలా కష్టం. అది ఎంతమంది మీకు చెప్పినా, ఎన్నిసార్లు మీకు తెలియజేసినప్పటికీ కూడా కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన అనుభవము కలిగినటువంటి వారు తప్పకుండా దేవుని సన్నిధిలో తగిన సమయాన్ని దేవునికి ఇవ్వడానికి మీరు ఇష్టపడతారు. కుటుంబంలో వ్యక్తిగతంగా ప్రార్థనలో బలంగా ఉన్నటువంటి వారు దేవుని సన్నిధిలో మోకాలుని ప్రార్థించడానికి ఇష్టపడతారు. మీ అందరి జీవితాల్లో మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు, మీ అందరి జీవితాల్లో 95% ప్రార్థన కన్నా, వాక్యం కన్నా మీరు చేసేటువంటి ప్రతి పనులు, అది మీరు టీవీ చూడొచ్చు, సినిమాలు చూడొచ్చు, వేరే పనులు చేస్తుండొచ్చు, మీరు రకరకాల పనులు మీరు చేస్తుండొచ్చు. కానీ దేవుని కన్నా మీరు మిగతా పనులు ఎక్కువగా చేయడం బట్టే మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కోల్పోతున్నారు. మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కోల్పోతే మన దుస్థితి ఎలా ఉంటుంది తెలుసా? మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, అందరూ కూడా దేవుడు అనుగ్రహించినటువంటి నిత్య జీవము గేటు ఎదుట బుద్ధి లేని కన్యకలాగా మనం నిలబడిపోతాం. వచ్చేటువంటి అపాయాలు, వచ్చేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం, మనం గమనిస్తున్నాం. దేవుని పట్ల మనకి భయము లేకపోతే మన జీవితము సమాధానకరంగా ఉండదు, సంతోషకరంగా ఉండదు. మీరు ఎన్ని పాటలు పడినా, మీరు ఎంత ప్రయాసపడినా, మీరు సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా ఖర్చులు అవుతున్నాయే తప్ప, ఎందుకు ఖర్చులు అవుతున్నాయి, ఎందుకు డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, ఎందుకు నేను అనారోగ్య పాలవుతున్నానే మీరు విసిగిపోతున్నారే తప్ప, ఎందుకు నా జీవితంలో సమాధానం లేదు అని ఏ ఒక్కరు కూడా ఇంతవరకు వెతకడానికి ప్రయత్నించలేదు. మీరందరి జీవితంలో చూడండి, మీరు చిన్నప్పటి నుంచి దేవుని వాక్యంలో, దేవుని భయంలో, దేవుని సన్నిధిలో, ఆరాధనలో గడుపుతున్నామని మనం గొప్పలు చెప్పుకుంటూ ఏమైపోతుంది, ఈరోజు కూడా మానసికమైన వ్యాధుల మధ్యలో అందరూ బ్రతికేస్తున్నారు. ఎందుకు బ్రతుకుతున్నారు? అయ్యో, నేను ఏది కూడా నేను చేర్చిపెట్టలేకపోతున్నాం బ్రదర్, ఏది కూడా నేను సమకూర్చుకోలేకపోతున్నాం బ్రదర్, సమాధానాన్ని పొందలేకపోతున్నాం బ్రదర్. నేను చేతి నిండా సంపాదిస్తున్నాను, ఉద్యోగం ఉంది, వెనకాల నాకు బోల్డ్ అయినటువంటి ఆస్తులు ఉంది, అయినా నెమ్మది లేని జీవితం, సమాధానం లేని జీవితం,
సంతోషం లేని జీవితం, కుటుంబాల అలజడి, కుటుంబాల వ్యతిరేకతలు, ఎక్కడికి పోయినా నా పని కావట్లేదు, నా కార్యం కావట్లేదు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నా తెలుసా? ఈ రోజుల్లో మీరు బలమైనటువంటి క్రైస్తవులుగా మారకపోతే, బలమైనటువంటి దేవుణ్ణి మీరు తెలుసుకోకపోతే, ఆయన వైపుగా మీరు మీ పాపాలను ఒప్పుకొని ఆయన దగ్గరికి రాకపోతే మాత్రం మన పరిస్థితి అలాగే ఉండిపోతుంది. మీరు బైబిల్లో ఎన్ని వాక్యాలను చదవండి, ఈరోజు చదివిన వాక్యం అంతా అదే. ఈరోజు మీరు 3 భాగాలు మీకు ముందు పెట్టారు. ఈ 3 భాగాలు ఉన్నటువంటి సత్యం కూడా అదే. ఆ సత్యాన్ని తెలుసుకోండి. ఈరోజు మనల్ని మతిచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు మీరు క్రైస్తవులుగా మారారు తెలుసా? ఎందుకు క్రీస్తుని మాత్రం మీరు అంగీకరించారు? ఎందుకు విదేశీ దేవుని మీరు అంగీకరించారు? ఎక్కడో పుట్టినటువంటి యేసు క్రీస్తుని భీముంజయ్ ఇక్కడ మన ప్రాంతాల్లో, మన గ్రామాల్లో ఎందుకు దేవుని మనం అంగీకరించాం? ఆలోచన లేదు. త్రోసివేయబడినటువంటి జనం, అణగారబడినటువంటి జనం, నిమ్న జాతులు, ఈ లోకంలో ఒక దళితులంటే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, పేదవాళ్ళంటే పట్టించుకునే పరిస్థితి లేదు, గుళ్ళు గోపురాలకు వెళ్ళే పరిస్థితి లేదు, ఒకరింట్లో పెద్ద తరహా ఉన్నటువంటి వారి కుటుంబాల్లో నీళ్ళు తాగడానికి అవకాశం లేదు. ఇలాంటి దుస్థితి నుంచి ఈరోజు మీకు ఆలయ ప్రవేశం లేదు, ఎక్కడికి పోయినా లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనకి ఒక గొప్ప దేవుని పరిచయం చేశారు. ఆ పరిచయం చేసినటువంటి దేవుడు ఎంతోమంది మేధావులు, ఎంతోమంది గొప్ప గొప్ప సైంటిస్టులు, ఎంతో గొప్ప విమర్శ చేసేటువంటి వాళ్ళు చూశారు, వెతికారు, పరిశోధించారు. కానీ వాళ్ళకి కనబడింది ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్న అన్ని దేవుళ్ళ కంటే కూడా యేసు ప్రభు గొప్ప దేవుడు కనబడ్డాడు. గొప్ప దేవుడుగా కనబడ్డాడు కాబట్టి ఈరోజు ఈ అణగారినటువంటి బ్రతుకుల నుంచి, త్రోసివేయబడినటువంటి మనల్ని, ఈ దేశం కానీ ప్రపంచం కానీ మనల్ని కూడా ఒక చిన్న చూపు చూసేటువంటి ఈ దేశంలో దేవుని వాక్యాన్ని పట్టుకొని, బైబిల్ని పట్టుకొని ఈరోజు మనం సగర్వంగా నిలబడగలుగుతున్నామంటే అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భిక్ష. అది మీకు తెలియకుండా, అది మీరు గ్రహించకుండా మనం ఏమనుకుంటున్నాం తెలుసా? మనం గొప్పవాళ్ళం అనుకుంటున్నాం. మీరు గొప్పవాళ్ళు ఎప్పుడు అవుతారో తెలుసా? ప్రపంచం ఎప్పుడు మిమ్మల్ని గుర్తిస్తుంది తెలుసా? మీ చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్ళి చూడండి, నిన్ను మతిస్తారేమో. అగ్రవర్ణాలు, కులాలకు సంబంధించిన వారితో మీరు వెళ్ళి స్నేహం చేసి చూడండి, మిమ్మల్ని మతిస్తారేమో. కానీ తెలియట్లేదు. ఒక చిన్న గ్లాసు నీళ్ళు ఇవ్వరు మీకు. పెద్దలు తెలుసు, ఈరోజు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల. చెప్పులు వేసుకొని పోయేవారు కాదు. ఇలాంటి పరిస్థితి మధ్యలో మీ చేతికి ఏమొచ్చింది తెలుసా? దేవుని వాక్యం వచ్చింది, ధైర్యం వచ్చింది, ఒక బలం వచ్చింది, ఒక నిరీక్షణ వచ్చింది. ఆ నిరీక్షణ మీరు అందుకోవడానికి ఆలస్యం చేస్తున్నారు. దాన్ని మనం తెలుసుకోవడానికి మనము ఎలా అయిపోతున్నామంటే ఒక అలక్ష్యత మన జీవితంలోకి వచ్చేసింది. అందుకే మీరు జాగ్రత్త పడగలిగితే దేవుడు మిమ్మల్ని ఒక అద్భుతమైన వ్యక్తులుగా ఆయన తీరుస్తాడండి. వ్యక్తులుగా మనల్ని మలచడానికి దేవుడు ఇష్టపడతాడు. సో ఈ రోజుల్లో ఒక భయంకరమైనటువంటి సంఘటన జరిగింది. మొన్నటి ప్రాంతంలో 9th క్లాస్ పిల్లలందరూ కలిసి ఒక టీచర్ని చంపేశారు. అంటే సమాజం ఎలా వెళ్తూ ఉందంటే మనసులో భయంకరమైనటువంటి వ్యతిరేకత, హింసలు, కక్ష సాధింపు. నేను ఏదైనా గెలవాలి, ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే నేను ఎలాగైనా అతని దగ్గర నుంచి నేను గెలవాలనుకుంటున్నాం. అది ఎలా తెలుసా? హింసతో. ఇలాంటి హింసలు, ఇలాంటి బంధకాలు, ఇలాంటి బ్రతుకుల నుంచి దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన లోకానికి వచ్చాడండి. మిమ్మల్ని పవిత్రులుగా మార్చడానికి లోకానికి వచ్చాడు.
ఆ జీవం కలిగిన దేవుడిని మీరు తెలుసుకోవాలి. మీకు కొన్ని సందర్భం చెప్తాను. లేవి కాండంలో రాయబడి ఉంటుంది, చదవండి. లేవి కాండం 26వ అధ్యాయం. లేవి కాండం 26వ అధ్యాయం 2వ వచనం. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెనను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. చదవండి సిస్టర్. వర్షమిచ్చుదను, మీ భూమి పంటలనిచ్చును, నీ పొలముల చెట్టు ఫలించును, కాలము వరకు భయపెట్టడు, దుష్టమృగములు చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు, మీరు మీ శత్రువులను తరిమిదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడిదరు. మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు, మీ శత్రువుల మీ ఎదుట ఖడ్గము చేత విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. ఉంచుదను, మిమ్మును యెహోవాను నడవజేస్తుంది. ఇక్కడ చదవండి. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించినడలను, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు అసహించుకుని ఎడలను, మీ కన్నులను క్షీణింపజేయనట్టు, ప్రాణమును ఆయాసపరచినట్టు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించేదను. చాలు. ఈరోజు మనందరికీ ఇది యాప్ట్, అవునా కదా? ఎందుకు ఈ వాక్యాన్ని చదివించానంటే, సందర్భం కాకపోయినా దేవుడు బలంగా తన ప్రజలకి చెప్పినటువంటి మాట. మీరు నా విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించాలి. ఆచరించినప్పుడు, అనుసరించినప్పుడు దేవుడు మీకు ఎన్ని యోగ్యతలు, ఎన్ని భోగాలు, ఎన్ని ఆశలు దేవుడు పెట్టాడు చూడండి. ఒకవేళ మనం అనుసరించకపోతే మన జీవితం ఎలా ఉంటుందంటే ఆయాస్కరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? మనకి ఆయాస్కరంగా ఉంటుంది. ఇబ్బందుల మధ్యలో ఉంటాము, శ్రమల మధ్యలో ఉంటాము. ఎందుకంటే క్రైస్తవుడిగా దేవునిని మనం అంగీకరించిన తర్వాత తప్పకుండా దేవుని సన్నిధిని వెతకడం నేర్చుకోవాలి. ఒకవేళ నేర్చుకోకపోతే, ఒకవేళ దేవుణ్ణి మనం వెతకక మన ఇష్టానుసారంగా మనం బ్రతకగలిగితే ఈ లోకంలో నెమ్మది లేనటువంటి, సమాధానం లేనటువంటి జీవితంతో ఈ లోకంలో మనం ఉండిపోతాం. మనం అలా ఉండాలని కోరుకోవట్లేదు. అలాగే నేను
ఈ లోకాన్ని విడిచిపెట్టాలని నాకు ఆశ కూడా లేదు. నా బ్రతుకున్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నేను దేవుని అంగీకరించిన నా జీవిత కాలం అంతా కూడా నేను ఏం చేయాలి తెలుసా? ఈ ఆయాసకరమైనటువంటి బ్రతుకు నుండి నన్ను విడిపించు ప్రభా అని దేవుని దగ్గర నేను అడగాలనుకుంటున్నాను. దేవుని దగ్గర నేను ప్రార్థించాలనుకుంటున్నాను. ప్రార్థించాలనుకున్నప్పుడు మీకా ప్రవక్త అదే చెప్తున్నాడు. ఏమిటంటే, ఇదిగో నా మందిరానికి రండి. ఎక్కడికి రమ్మంటున్నాడు? నా మందిరానికి రండి. ఎందుకు మందిరం అంత ప్రాముఖ్యమైనదంటే, దేవుడు తన మందిరములో ఆయన నివాసం చేసుకున్నాడు. ఆయన మీ మధ్యలోకి వచ్చి మీ ప్రార్థనలకి జవాబిచ్చేటట్టు దేవుడుగా ఉన్నాడు. మీ యొక్క ప్రార్థనలు ఆలకించి మీ జీవితంలో కావలసిన వాటిని నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి అటువంటి సందర్భాలలో మనం ఏం చేయలేకపోతున్నామంటే, మన బలహీనతను బట్టి దేవునికి దూరం అయిపోతున్నాం. దేవునికి దూరం అయిపోతున్నాం. ఈ దేవునికి దూరం అవడానికి కారణాలు ఏమిటంటే, దేవుని కన్నా మరొకటి మీ జీవితంలో చాలా ఇష్టంగా ఉంది. ఎంతమంది యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకొని, ప్రభా నీ మీద ఇష్టానికన్నా ఈ లోకంలో చాలా ఇష్టాలు నా హృదయంలో, నా జీవితంలో ఉండిపోయింది ప్రభా. ఒక సందర్భాన్ని చెప్తాను మీకు. బైబిల్ నుంచే కొన్ని సందర్భాలు రాయబడ్డాయి. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట మీరు జాగ్రత్తగా గమనించని దేవుని మాటల్ని. వారు, దేవుడు ఒక అద్భుతమైన దేశాన్ని వాళ్ళకి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎక్కడైతే అబ్రహాంను పిలిచాడో, ఎక్కడైతే స్థిరపరిచినటువంటి ఆ దేశమును మరలా యేసేపు తర్వాత ఐగుప్తు దేశముల వాళ్ళు 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికిన తరువాత కూడా దేవుడు ఆ దేశాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ ప్రజల యొక్క ప్రార్థనలు విని అక్కడి నుంచి మోషే ద్వారా కనాను దేశాన్ని తీసుకొస్తున్నాడు. కనాను దేశానికి వాళ్ళు తీసుకొస్తున్నప్పుడు వాళ్ళందరూ వచ్చేసారు, చాలా దగ్గరలో ఉన్నారు. దగ్గరలో ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడంటే, మోషే ఉన్నటువంటి 12 గోత్రాల నుంచి 12 మందిని ఏర్పాటు చేసుకొని, ఇదిగా వెళ్ళి చూసిరండి అన్నాడు. చూసిరండి అంటే ఈ 12 మంది వెళ్ళారు. 12 మంది వెళ్తే 10 మంది వాళ్ళు చెప్పిన రిజల్ట్ ఏంటో తెలుసా? అయ్యా, ఆ దేశము చాలా అద్భుతమైన దేశం అయినప్పటికీ కూడా అక్కడ మనుషులు చాలా బలంగా ఉన్నారు. ఎలా ఉన్నారంటే, వాళ్ళ మధ్యలో నిలబడినప్పుడు చాలా చిన్నపిల్లగా కనబడుతున్నాం. వాళ్ళు మనల్ని నాశనం చేస్తారేమో, వాళ్ళు మనల్ని బ్రతకనివ్వరు, వాళ్ళకి చాలా తక్కువ కనబడుతున్నామంటే 10 మంది చెప్పారు. ఆ విధంగా 10 మంది చెప్పిన తర్వాత కూడా అందులో ఒక 2 పాజిటివ్గా చెప్పారు, యెహోషువ, కాలేబు. వాళ్ళిద్దరు చెప్పినప్పుడు మిగతా వాళ్ళు నమ్మలేకపోయారు. ఈరోజు ఈ స్టోరీస్ అంతా ఎందుకు మీకు చెప్తున్నానంటే, మీ జీవితంలో 10 మంది మనము కూర్చుంటే 8 మంది అవిశ్వాసులుగా ఉన్నారు, 9 మంది అవిశ్వాసులుగా ఉన్నారు. ఒక్కడేమో మిమ్మల్ని ఎంత లాగాలని ప్రయత్నం చేసినా, మిమ్మల్ని లాగడానికి ప్రయత్నం చేసిన వాడిని మనం లాగేస్తున్నాం. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు ఈరోజు సూచించేటువంటి సూచన ఏంటో తెలుసా? మా దేవుడిచ్చిన మాట నమ్మకమైనది కాబట్టి, నమ్మదగినది కాబట్టి తప్పకుండా ఆ మాటను అనుసరించాల్సిన అవసరత మనకు ఉంది. అందుకే 14 అధ్యాయం చూడండి, నేను చదువుతాను, గమనించండి. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసిన, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మనము మరియు ఇజ్రాయిల్ అందరూ మోషే అహరోనుల పైన సనుక్కొనిరి. ఆ సర్వ సమాజం, అయ్యో, ఐగుప్తులు మేమేలా చావలేదు, ఈ 12 మంది మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చినో, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కదా అని వారితో అనిరి. వారు మనం నాయకుని ఒకరు నియమించుకొని ఐగుప్తునికి తిరిగి వెళ్ళదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా. ఈరోజు ఇలాంటి ఆలోచన కలిగిన వారు ఎవరంటే
మీరు పుట్టినప్పటి నుంచి క్రీస్తుని తెలిసినటువంటి వారే కదా, ప్రార్థన అనుభవం ఉన్న వాళ్ళే కదా. మరి ప్రార్థన జీవితం ఉన్నటువంటి మీ జీవితంలోకి బలహీనతలు ఎందుకు వచ్చింది? మనందరి జీవితంలో ప్రార్థన కన్నా, విశ్వాసము కన్నా, దేవుని భయం కన్నా, దేవుని భక్తి కన్నా మన ఇష్టానుసారమైనటువంటి అవిశ్వాసం మన హృదయంలోకి ఎప్పుడైతే వస్తుందో మీరు ఏం చేస్తారో తెలుసా? దేవుని మాటని అస్సలు మీరు నమ్మరు. ఈరోజు దేవుని మాటని మీరు నమ్మకపోవడం వలనే మీరు దేవునికి చాలా దూరంగా బ్రతికేస్తున్నారు. దేవుని మాట యథార్థమైన మనం నమ్మకపోవడం వల్లనే మీకు దేవుని పట్ల భయము భక్తి లేకుండా పోయింది. దేవుని పట్ల భయము భక్తి ఒకవేళ మన జీవితంలో ఉండగలిగితే దేవుని సన్నిధిని మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తాం? మీకు అర్థమైందో లేదో, దేవుని వాక్యం నీలో ఉంటే, దేవుని వాక్యం నిజమని మీరు నమ్ముతున్నట్లయితే, అంటే 31వ తేదీ ఇచ్చే వాగ్దానం మాత్రమే నమ్మదగినదా? 31వ తేదీ ఇచ్చేటువంటి వాగ్దానం మాత్రమే అది నిజమని నమ్ముతున్నారా? దేవుడు చెప్పిన ప్రతి మాట ఒక పొల్లు కూడా తప్పిపోతున్నటువంటి సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఎందుకు ఇంత భారంతో చెప్తున్నానంటే, మీరు నమ్మడంలో ఆవగించేంత విశ్వాసం కూడా మీ జీవితంలో లేదు. మీకు లేకపోవడం బట్టే దేవుని పట్ల భయము భక్తి లేదు. భయము భక్తి ఉంటే దేవుని సన్నిధిలో ఎందుకు ఒక అరగంట ముందు మోకాలుని ప్రార్థించేటువంటి యోగ్యత నాకు కావాలని దేవుని దగ్గర అడగట్లేదు. ఎందుకు అడగట్లేదు తెలుసా? మీ కుటుంబంలో మీరు ప్రార్థన చేసే అనుభవం మీ జీవితంలో లేదు. మీకు అర్థమవ్వాలి. అది దేవుని సన్నిధిలో మోకాళ్ళే ఊనటువంటి శక్తి, విశ్వాసం మీ జీవితంలో లేదంటే కారణం ఏంటి తెలుసా? ఇంట్లో కూర్చొని మీరు టీవీలు కత్తుకోపోయారు, ఇంట్లో కూర్చొని బలహీనతలు కత్తుకోపోయారు. ప్రార్థన లేదు మీ జీవితంలో. అక్కడ ప్రార్థన ఉంటే దేవుడు మీతో మాట్లాడ్డా? ప్రార్థన ఉంటే దేవుడు మిమ్మల్ని హెచ్చరించడా? ఏదో తూకిగా మనం దేవుని దగ్గరికి వచ్చి పోవాలనే ఆలోచన కలిగి ఉన్నారు. మీరు దేవుని దగ్గరికి ఏదో వచ్చి వెళ్ళాలని మన ఆలోచన కలిగి ఉన్నాం. దేవునికి అది ఇష్టం కాదు. చాలా లోతైనటువంటి సత్యాలు, మర్మాలు మనం తెలుసుకోగలిగితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడ్డా ఏంటి తెలుసా? నా జీవితంలో ఆయాసం ఉంది, నా జీవితంలో భారం ఉంది, నా జీవితంలో సమాధానం లేదు. సమాధానం లేనటువంటి మీ జీవితాల్లో దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నమ్మకమైన ప్రార్థన లేదు. నమ్మకమైన ప్రార్థన లేదు. నమ్మకమైన ప్రార్థన మీ జీవితంలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దేవుని సన్నిధిలో మీరు భయభక్తితో ఉండడానికి ఇష్టపడతారు. ఇది లేకపోతే ఎంతమంది హెచ్చరించినా ఏం చేయలేం, ఎంతమంది వాక్యం చెప్పినా మీరు ఏం చేయలేరు. నీ జీవితంలో కలగాలి, నీ వ్యక్తిగత జీవితంలో ఆ అనుభవం రావాలి. అయ్యో, నా ఉదయకాలం లేచి నేను దేవుని దగ్గర ప్రార్థించాలి, ఉదయకాలం లేచి దేవుని దగ్గర అడగాలి, ప్రభా నేను బలహీన అయిపోతున్నాను ప్రభా, నా కుటుంబము అస్తవ్యస్తంగా మారిపోతుంది ప్రభా, నా బిడ్డలు పాడైపోతున్నారు ప్రభా, నా జీవితంలో సమాధానం లేదు ప్రభా. కారణం ఏంటి? ఎందుకు లేదు తెలుసా? బలమైనటువంటి ప్రార్థించేటువంటి మోకాలు నీ జీవితం లేదు. మోకాల అనుభవం నీ జీవితంలో లేదు. ఎవరి జీవితం లేదో చాలా సంఘాలు చూస్తున్నా. మీ జీవితాల్లో ప్రార్థన అనుభవం లేకపోతే మీరు దేవుని దగ్గరికి అస్సలు రాలేరు. మీరు రాకపోతే మీ పిల్లలు కూడా మీరు చూడండి, దేవుని మందిరానికి రాకుండా ఆగిపోతారు. దేవుని మందిరానికి రాకుండా ఆగిపోతారు. మనం ఏదో చూపించి, ఏదో కార్యం చేసి, ఏదో సంఘాల్లో కార్యక్రమాలు చేస్తే రాలేరండి. కార్యక్రమాలు చేసి దేవుని దగ్గర రాలేం, రప్పించలేం. ఈరోజు అనుకుంటున్నాం ఒక కార్యక్రమం జరిగితే అందరూ కూడుకుంటాం, అది విశ్వాసం అవుతుందా? ఒక ప్రార్థకుడికి ఒక యోగ్యత ఏంటి తెలుసా? నా మెజర్మెంట్ ఏంటి తెలుసా? ఒక ప్రార్థించే వ్యక్తి దేవుని సన్నిధిని, దేవుణ్ణి కలుసుకోవాలని ఆరాటం ఉండాలి, ఆశ ఉండాలి. నీకు ఆశ ఉంటే, ఎందుకు ఆశ ఉండాలి బ్రదర్? నాకు ఎందుకు ప్రార్థన అనుభవం ఉండాలంటే, నీ ప్రార్థన అనుభవము నేను ఒక ఉన్నతమైన వ్యక్తిగా చేస్తుంది, గొప్ప వ్యక్తులు చేస్తుంది. ఎలా చెప్పమంటారా? అబ్రహాము దేవుని దగ్గర ఎన్ని రాత్రులు, ఎన్ని రోజులు ప్రార్థించాడు. ఇస్సాకు దేవుని దగ్గర ఎన్ని రోజులు ప్రార్థించాడు. యాకోబు ఎన్ని రోజులు ప్రార్థించాడు. అందరు విడిచిపెట్టబడినప్పటికీ కూడా దేవునితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటి తెలుసా? దేవుడితో మాట్లాడడం ద్వారా, దేవుడితో సంబంధం కలిగి ఉండడం ద్వారా తన జీవితము అద్భుతంగా ఉంటుందని తెలుసుకున్నాడు. హల్లెలూయా! అద్భుతంగా ఉంటుందని తెలుసుకున్నాడు కాబట్టి అందరిని ముందుకు పంపించేసి,
అక్కడ మోకాళ్ళుండి రాత్రి అంతా కూడా దేవునితో పోరాటం చేశాడు. ఎలా పోరాటం చేస్తుంటాడు? ఎందుకంత భారం తెలుసా? ప్రభు దగ్గర అడగాలి, యేసయ్యా ఇదిగో నన్ను క్షమించు ప్రభువా, నేను మరలా ఇదిగో మా అన్న దగ్గరికి వెళ్తున్నాను, ఇదిగో మరలా నువ్వు ఇచ్చినటువంటి దేశానికి వస్తున్నాను, నువ్వు ఇచ్చిన కనాన్ దేశానికి వెళ్తున్నాను ప్రభువా. ఇప్పుడు ఈ కనాన్ దేశంలో వారు జీవించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? యోసేపు ఐగుప్తు దేశంలో ఉంటే వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి ఇక్కడ రావడానికి టైం పట్టింది. ఈరోజు మీ జీవితంలో ప్రార్థన అనుభవం లేకపోతే సంఘము కుర్చీలకు మాత్రమే పరిమితం అయిపోతాయి. సంఘంలో అవిశ్వాసం అనేది ఎక్కువైపోతుంది, అలజడి పెరిగిపోతుంది. వీళ్ళందరూ కూడా ఆ రోజు ఏం చేశారు తెలుసా? దేవుడు వారిని పిలిచినప్పటికీ కూడా వాళ్ళందరూ దేవుని మాట నమ్మారు. దేవుడు 10 అద్భుతాలు చేశాడు. నమ్మలేదంటే సూచక్రియలు మీకు చెప్తున్నాను. ఐగుప్తు దేశంలో మోషే ద్వారా ఒక 10 అద్భుతాలు చేశాడు. చూసారా వాళ్ళు? చూశారు. నెంబర్ 1, మళ్ళీ నడిచి వస్తున్నారు. నడిచి వచ్చిన తర్వాత ఫరో సైన్యం వెనకాల ఉంది. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడా? దాన్ని చూసారా? చూశారు. మీరే అనుకోండి, మీరే చూశారు. దాటుకొని వచ్చేశారు. దాటుకొని వచ్చిన తర్వాత నీళ్ళు లేదన్నారు. దానికి ముందు నీళ్ళు లేకడానికి ముందుగా తినడానికి తిండి లేదన్నారు. తినడానికి తిండి లేకపోతే దేవుడు మన్నాను కురిపించాడు. చూసారా? మన్నాను చూశారు వాళ్ళు. దాని తర్వాత నాకు ఏంటి మన్నానే తినిపిస్తున్నారు, మాకు నాన్ వెజ్ ఐటమ్స్ కావాలంటే దేవుడు పూరీలను పంపించారు. దాన్ని చూసారు వాళ్ళు? చూశారు. చూసిన తర్వాత అన్నీ చూసుకుంటూ వచ్చారు. చూసుకొచ్చిన తర్వాత దగ్గరలో వచ్చినప్పుడు కనాన్ దేశానికి వెళ్ళి కొద్దిమంది విజిట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి విషయాలు వెనక్కి వచ్చి చెప్తే ఏమైపోరు తెలుసా? భయపడుతున్నారు. దేవుడు ఎంత గొప్ప ప్రణాళికతో కనాను దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు నాకు అనుగ్రహిస్తాను దేవుడు చెప్తే నమ్మడానికి మనకి ఎందుకు కష్టం? మనం ఎందుకు నమ్మలేకపోతున్నా తెలుసా? మనం అవిశ్వాసంలో ఉన్నామని కదా, డౌట్లో ఉన్నామని కదా. ఆ ప్రజలు ఆ రోజు అదే చేసిందండి. ఆ రోజు చేసిన కార్యం ఏంటి తెలుసా? నమ్మకపోవడం. అయ్యో ఇంత దూరం మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికైనా ఈ విధంగా ఎన్నిసార్లు అన్నారు తెలుసా? వాళ్ళు దాదాపుగా 3 సార్లు అన్నారు. 3 సార్లు ఈ మాట రాయబడి ఉంటుంది. నీళ్ళు లేనప్పుడు, అన్నం లేనప్పుడు, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అయ్యో మమ్మల్ని ఎందుకో ఇంత దూరం మోషే చేత దేవుడు నడిపించాడో మేము వెనక్కి వెళ్ళిపోతాం. దేవుని మీద భయము, ఆయన అంత గొప్ప దేవుడని, అంత బలమైన దేవుడని నమ్మినటువంటి ఆ ప్రజలు, అన్ని సూచక్రియలు చూసిన ఆ ప్రజలు చిట్ట చివరికి ఏమైపోదు తెలుసా? దేవుని నమ్మడానికి అవిశ్వాసమో వారి వెంట ఉంది. ఈరోజు మీ జీవితంలో దేవుని దగ్గర రావడానికి మీ జీవితంలో అవిశ్వాసం ఉంది. మీ జీవితంలో అవిశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో మీరు ఏం చేస్తారు తెలుసా? నమ్మనట్టుగా నేను ప్రార్థన చేస్తే విడుదల వస్తుందో రానట్టుగా, నా జీవితంలో సమాధానకరంగా ఉంటుందో ఉన్నట్టుగా ఇలా మనము రకరకాలుగా ఆలోచిస్తున్నాం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఆ ప్రజలను చూసి ఎంత విసుక్కున్నాడు తెలుసా? ఈరోజు మనం చూసి దేవుడు విసుక్కుంటున్నాడు. వాక్యానుసారంగా మీరు చదవగలిగితే మీకు అర్థమైంది ఏంటో తెలుసా? దేవుడు మనం చూసి ఎంతగా నలిగిపోతున్నాడంటే వీళ్ళని రక్షించింది దేవుడు అనుకున్నాడండి. వారు వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు ప్రభా వద్దు మేము వెళ్ళిపోతాం వెనకంటే ఏంటి ఈ ప్రజలు ఇంత మూర్ఖంగా ఉన్నారు, ఎందుకు నన్ను నమ్మలేకపోతున్నారు, నేను వాళ్ళకి కావాల్సిన ఈ అరణ్యంలో ఎవడిస్తాడు భోజనము, ఎవడు ఈ 40 సంవత్సరాలు రాత్రి పగలు ఎవడు కాపాడుతాడు, వాళ్ళు వేసుకున్న బట్టలు కానీ, వాళ్ళు వేసుకున్న చెప్పులు కానీ, వాళ్ళు వేసుకున్న వారి జీవితాలు కానీ ఎలా ఉందంటే చాలా సాఫీగా జరిగిపోతున్నాయి ఎడారిలో. నీ జీవితము ఎంత సాఫీగా జరిగిపోతున్నా దేవుని మర్చిపెట్టిన రోజు మాత్రం ఒకరోజు రాసి పెట్టుకున్నాను డైరీలో, అదే ఆదివారం. దేవుని మర్చిపోయే రోజు ఎప్పుడు పెట్టుకున్నావో? ఆదివారం పెట్టుకున్నావు. ఆదివారం రాసి పెట్టుకునేసావు. ఎందుకు వెళ్ళాలి? దేవుడు మిమ్మల్ని ఇంతగా ప్రేమించి అన్నీ మీకు ఇస్తే ఒక్కరోజు దేవుని దగ్గరికి రావడానికి ఏమైపోయింది మీ జీవితం?
ఏమనాలి దాని గురించి? మీకు ప్రార్థన లేదనాలనా, విశ్వాసం లేదనాలనా, దేవుని పట్ల భయం లేదనాలనా, దేవుని వాక్యం అంటే ఒక ఆలోచన లేకుండా ఉన్నారనాలనా? లేకపోతే గుర్తుపెట్టుకోండి, ఎలా ఉంటుంది తెలుసా జీవితం. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారనుకుంటా. ఇజికియా ఒక మాట అంటాడు చూడండి, ఆ మాట చూడండి. 32వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 7వ వచన భాగంలో, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అష్షూరు రాజుకైనను సైన్యమంతటికైనను మీరు భయపడొద్దు, విస్మయం అందొద్దు. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. ఈరోజు అదే చెప్తున్నా మీకు. మీరు భయపడద్దండి, మీరు విస్మయం చెందొద్దండి, దిగులు చెందొద్దండి, ధైర్యంగా ఉండడానికి నేర్చుకోండి. ఎందుకు ధైర్యంగా ఉండాలంటే ఆయన అన్నాడు, వాళ్ళ అష్షూరులకి ఎవరు అండ వాళ్ళకి? మనుషుల సహాయమే వాళ్ళకి అండ తప్ప మనం సేవించేటువంటి దేవుడే మనకి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. మనకి ఎవరు అండగా ఉన్నారు తెలుసా? ఎవరు మనకి తోడుగా ఉన్నారు తెలుసా? మనుషులు చేసే సహాయాన్ని చూస్తే నువ్వు గొప్ప అనుకుంటున్నావు. వాళ్ళకంటే నీ గొప్ప దేవుడు చెప్తున్నాడు ఈరోజు, ఆయన సహాయం చాలా గొప్పది. ఆయన సహాయం చాలా గొప్పది. మీరు కూర్చున్న మీ జీవితాల్లో కొన్ని సహాయాల కొరకు, కొన్ని సహాయం కొరకు మీరు ఎదురు చూస్తుండొచ్చు. అయ్యో నాకు ఎవరైనా సహాయం చేస్తారా, నన్ను ఎవరైనా ఆదరిస్తారా, చాలా ఆలోచనలు మొదలవుతాయి. ఈరోజు పిల్లలు అడుగుతుంటారు మిమ్మల్ని, ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి పిల్లలు ఏం అడగాలో అడుగుతుంటారు, ఎలా చేయాలో మీరు తర్జమా పడుతుంటారు. అయితే దేవుని వాక్యం చెప్పేది మనుషుల సహాయం కంటే దేవుని సహాయమో చాలా గొప్పది. అందుకే నేనేమంటాను తెలుసా, మీరు మనుషులు నమ్ముకోవటం కంటే దేవుణ్ణి ఎలా నమ్మాలి? నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. మనం నమ్మడం అనేది ఎలా ఉండాలి తెలుసా? క్రియల్లో కనబడాలి. నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఏంటో తెలుసా? నా దేవుడు అద్భుతమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఉన్నతమైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, మంచి కాపరిగా ఉన్నాడు, నడిపించగలిగిన దేవుడు, ఆత్మ సంబంధమైన దేవుడు, బలము కలిగిన దేవుడు ఆయన. అలాంటి దేవుణ్ణి నేను నమ్ముతున్నప్పుడు, అలాంటి దేవుణ్ణి నేను వెంబడిస్తున్నప్పుడు మనుషుల సహాయం కంటే కూడా నా దేవుని నుండి వచ్చే సహాయము చాలా అద్భుతంగా, ఉన్నతంగా, తెలియకుండా నా జీవితంలో జరుగుతున్నటువంటి నమ్మకం నీ జీవితంలో ఉండాలి. ఆ నమ్మకం నీ జీవితంలో ఉండాలి. ఆ నమ్మకం లేకపోతే ఏమవుతుంది తెలుసా? నువ్వు దేవుని దగ్గరికి, అదే చెప్తున్నాం కదా, మీరందరూ కూడా టైంపాస్ దేవుని దగ్గరికి వచ్చినట్టే, టైంపాస్ దేవుని దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నట్టే. మీరు ఈ అనుభవం లేకపోతే మీ జీవితం మారదు. ఈ అనుభవం లేకపోతే దేవుని మీరు మర్చిపోతారు. సహాయం రాదండి. కష్టంలో సంతోషంగా ఉంటే ఎవడు తెలుస్తుందండి బాధ? నువ్వు కష్టాల్లో నిలబడి, బాధలు నిలబడి, దుఃఖంలో నిలబడి, కన్నీటి మధ్య నిలబడి, అవమానాల మధ్య నిలబడి దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసి చూడు, దేవుడు నీకు సహాయం చేస్తే దేవుడు ఎంత గొప్ప నీకు తెలుస్తుంది. నువ్వు పలికి మాలిన వాడురా, నువ్వు దేనికి చేతగాని వాడురా అని చెప్పేటప్పుడు నీ కన్నీటి నుంచి, నీ కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తే సరిపోదు. అది దేవుని దగ్గర నువ్వు కన్నీళ్ళు గారిస్తే దేవుడు నిన్ను ఎంత గొప్ప వ్యక్తిగా మారుస్తాడో అప్పుడు నిలబడి చెప్పాలి దేవుని ఎదుట. ఒక అతను అంటున్నాడు, 32 సంవత్సరాలు నేను హిందూ కుటుంబంలో ఉన్నానండి, నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, ఏపీ ట్రాన్స్కోలో ఆయన పనిచేసేవాడు, సివిల్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటే ఒకరోజు ఆయన సౌదీ అరేబియాలో
వాళ్ళకి డ్యాన్స్ నేర్పించేవాడు, క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తే ఒకరోజు అక్కడికి వచ్చే వాళ్ళు క్రిస్టియన్ ఫ్యామిలీ, వాళ్ళు బైబిల్ ఇచ్చారంట, దేవుని గురించి చెప్పారంట. దేవుని గురించి చెప్పి ఒక సీడ్ ఇచ్చారు, ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమాని. ఆ సినిమా సీడీని వెళ్ళి చూస్తే అందులో ఏముంది తెలుసా? యేసు ప్రభు చనిపోయేటప్పుడు ఒక మాట అంటాడు, దేవా వీరేం చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరు క్షమించున్నారు. ఆ మాట అతన్ని తాకింది. ఏంటిది? యేసు ప్రభు ఆయన సిలువ వేసేస్తే, ఆయన నిందించి, ఆయనకి అవమానాలు కలిగించి, ఆయన్ని కొట్టి, ఆయన్ని తుప్పి సిలువలో వేలాడి తీసి పెట్టేస్తే ఈయన ఏంటి, ఈయన వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళకి క్షమించమని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడే. ఈ లోకంలో ఏ దేవుడు అడగలేదే, ఏ ఒక్కరు అడగలేదు ఆ విధంగా. ఈయనంటే కొత్తగా ఉన్నాడే. చూశాడు, ఆయన గురించి చదవడం ప్రారంభించాడు. ఈరోజు కూడా ఆయన దేవుని తెలుసుకొని ఆ ఒక్క మాటతో దేవుని అంగీకరించాడండి. ఒక్క మాటతో దేవుని తెలుసుకొని నిలబడి ఈరోజు పరిచయం చేస్తున్నాడు. నేను జనవరికి 9, 10, 11 3 రోజులు నేషనల్ బైబిల్ సెమినార్ పెట్టాను పుత్తూరులో. 2025 సంవత్సరంలో పెడుతున్నాను. దానికోసం నా ప్రయాసం అంటే ఏం తెలుసా? మోకాళ్ళ ప్రార్థన తప్ప వేరేది లేదు, నా ఉపవాస ప్రార్థన తప్ప వేరేది లేదు. వీళ్ళందరూ కూడా ఎక్కడో, ఆయన ఎక్కడ తెలుసా? సొంతూరు ఖమ్మం. వీళ్ళందరినీ కూడా నేను పిలుస్తున్నాను. ఒక 4 నాకు బయట నుంచి వస్తారు, 13 మంది స్పీకర్లు ఉంటారు. మీకు అవకాశం ఉంటే వచ్చి కలుసుకోండి. దేవుని సత్యాలు, దేవుని మర్మాలు, లోతైనటువంటి సత్యాలు చెప్పడానికి మేము ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ఎందుకంటే బలహీనలు అయిపోతున్నారు. క్రైస్తవత్వం లేనిది ఏంటో తెలుసా? ఎక్కడో కొండను చూసి అయ్యో ఆ కొండ చాలా పెద్దదిగా ఉంది, నునుపుగా ఉంది, బాగుందని అనుకొని పరిగెత్తా ఉన్నాం. కొండ అంత విశ్వాసం నీలో ఉంటే కొండని కూడా చూసి ఏం చేయగలను? నువ్వు పక్కన పడేయగలంటే విశ్వాసం నీ జీవితంలో ఎందుకు లేదు? ఇదే ఈరోజు ప్రశ్న. ఎక్కడో చూసుకుంటున్నాం, అయ్యో సమస్య కొండంత ఉంది, భారంతో ఉంది, ఆ సమస్య నేను ఎలా తీర్చగలనని మనుషుల దగ్గరికి మనం వెళ్తున్నాం, మనుషుల సహాయాన్ని కోరుతున్నాం. కానీ నీకు అండగా ఉండేటువంటి దేవుణ్ణి అడగడానికి ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు? నీకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, నిన్ను నడిపించేటువంటి దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీ కన్నీళ్ళు దుడిచే దేవుడు, నీ అక్కలు తీర్చే దేవుని దగ్గర ఎప్పుడైనా ఒక ఫ్రెండ్గా నువ్వు మాట్లాడగలిగావా? ఎప్పుడైనా అడగగలిగా? ఎప్పుడైనా గోచారగలిగావా? ఎప్పుడైనా నీవు ఇదిగో నిరంతరం రాత్రి పగులు ఆయన దగ్గర ఉండి పోరాటం చేయగలిగావా? ఏదో ప్రార్థన పెడతారండి, వెళ్తామండి, శుక్రవారం ప్రార్థన చేస్తా, అమావాస ప్రార్థన చేస్తా, వాడితో ప్రార్థన చేస్తా. ఏ ప్రార్థన చేసినా నా జీవితంలో ప్రార్థనకి జవాబు లేదు, జవాబు లేదు. ఏ సత్యంత వరకే ప్రార్థిస్తూ ఉండవు. దేవుడు నీ జీవితంలో చేయకపోతే అడుగు. ఉందంత నమ్మకమో? చనిపోయేంత వరకు దేవుని దగ్గర నిలబడిపో. ఎంతమంది భక్తులు లేదు, ఎంతమంది భక్తులు లేదండి. మోహన్ లాజరస్ గారు 75 సంవత్సరాలైనా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తారు. మనం సిగ్గు తెచ్చుకోవాలి, సిగ్గుపడాలి మనం. ఏ ఒక్కడు చేస్తున్నారు మీరు? 75 ఏళ్ళు అయినా గంట సేపు ప్రార్థన చేస్తారు, 2 గంటల సేపు ప్రార్థన చేస్తాడు. మీ జీవితం లేదు అనుభవం, కానీ వచ్చేయాలి, కొల్లగొట్టేయాలి మనం. దేవుని దగ్గర మీకు ప్రార్థన జీవితం ఉంటే, ప్రార్థన విశ్వాసం ఉంటే దేవుడు నీతోనే మాట్లాడతాడండి. భారం కలిగిన వాళ్ళు ఒకవేళ కొన్ని తరాల తర్వాత ఎవరైనా గొప్ప క్రైస్తవులు కనబడుతున్నారండి మీ గ్రామంలో? చూసారా ఎప్పుడైనా? ఎవరైనా? ఎవరు లేరు. దేవుని దగ్గరికి మనం రావడానికి ఇష్టపడాలండి. అది ఎవరో చెప్తే వచ్చేది కాదు. దేవుని ఆత్మతో నేను నింపబడితే, దేవుని శక్తితో నింపబడితే, దేవుని బలంతో నింపబడితే నా ఆశ ఏంటో తెలుసా? ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన పని చేయాలి, ఆయన కోసం వాడబడాలి, ఆయన సత్యం చెప్పాలి. అది నా ఆశ. నాకెవరో ఏదో ఇస్తున్నాను, నేను చేయట్లేదండి ఏది కూడా. దేవుడు మనకిచ్చాడు. ఏంటి ఇచ్చాడు తెలుసా? ఆత్మనిచ్చాడు, చాలది. ఆ ఆత్మభారం ఉన్నంత వరకు రగిలిపోతుంటాం, దేవుని పని కొరకు వాడబడుతుంటాం. ఈరోజు మీ జీవితంలో అలాంటి కార్యాలు చేయడానికి దేవుడు అవకాశం ఇవ్వాలి. అందుకే చెప్తున్నాడు, మన మనుషుల అండ కాదండి,
దేవుని అండ మనకుంది. ఎవరండ ఉంది మనకి? దేవుని అండ ఉంది. మనం ఎలాంటి వాళ్ళు అయిపోయాం తెలుసామండి. ఎవరైనా టీవీల్లోనో ఇక్కడ ఎవరైనా వచ్చి మనం కొత్త వాళ్ళని పిలిపించుకొని వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ సాక్ష్యాలు వింటూ ఉంటే, అవునా ఇలా జరిగిందా, ఎలా జరిగిందని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడుగుతాం. క్యూరియాసిటీ. కానీ అదే నా మనసులో ఏంటో తెలుసా అండి, మనము అలా ఎందుకు అవ్వకూడదు? మనం ఎందుకు అలా తయారు కాకూడదు? ఎందుకు మనం ప్రార్థించకూడదు? అంటే యేసయ్య దేవుడు వారి ప్రార్థనలు మాత్రమే వింటాడా? నా ప్రార్థనలు వినడా? వారికి మాత్రమే జవాబిస్తాడా? నాకు జవాబు ఇవ్వడా? ఇది మీ మనసులో, మీ హృదయంలో ఇది ఉండాలండి. ఇది లేకపోతే దేవుని మనం చేరుకోవడం చాలా కష్టమవుతుంది. మీ కుటుంబాల్లో మీరు స్థిరపరచబడాలంటే, మీ కుటుంబాల్లో మీ భక్తి భావము విశ్వాసాన్ని మీరు పెంపొందించుకోవాలంటే ప్రతిరోజు దేవుని దగ్గర అడగండి. ప్రభు దగ్గర మోకాలనండి. ఐగుప్తు దేశం నుంచి వచ్చిన ప్రజలు కూడా మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఆ మాటలో వాళ్ళు అన్నది మాట ఏంటి తెలుసా? మా భార్యలు, మా బిడ్డలు, మేము ఎక్కడికి వెళ్ళిపోతామంట? వెనక్కి వెళ్ళిపోతాం. ఈరోజు బహుశా మీ జీవితంలో దేవుడు మీకు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకుంటున్నాడు, మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. దగ్గరికి వచ్చేసారు. దగ్గరికి వచ్చిన తర్వాత మీ అవిశ్వాసాన్ని బట్టి మీరు ఏమైపోతున్నారో తెలుసా? వెనక్కి వెళ్ళిపోతున్నారు. కష్టం వచ్చిందని వెనక్కి వెళ్ళిపోతున్నారు. శ్రమలు వచ్చిందని వెనక్కి వెళ్ళిపోతున్నారు. పరీక్షలు వస్తుందని వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇరుకులు పడిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అర్థం కావట్లేదు. ఎంతమంది తప్పిపోయారు తెలుసా? ఎంతమంది విశ్వాసాలను తొలగిపోయారు తెలుసా? అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. వాళ్ళు తిరిగి వెళ్ళడానికి అనుకున్నారు, కానీ అయితే అక్కడ 5వ వచన భాగంలో మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజం సంఘం ఎదుట సాగిలిపడ్రి, వేడుకున్నారు, కాళ్ళు పట్టుకున్నారు. వెళ్ళొద్దండి, మన దేవుడు చాలా గొప్ప దేవుడు, అద్భుతమైన దేవుడు. ఈరోజు మిమ్మల్ని బ్రతిమాలాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఎలా ఉంది తెలుసా? అమ్మా అయ్యలారా, దేవుని దగ్గర రండి, ఆయన గొప్ప దేవుడు, వెనక్కి వెళ్ళిపోద్దండి, దేవుని దగ్గర రండి అని మిమ్మల్ని అందరూ కూడా బ్రతిమాలుకుంటూ వాళ్ళు కూడా చేసింది అదే. అలా బ్రతిమాలుకొని సాగిలపడ్డారు. వారు చెప్పారు, అద్భుతంగా ఉంది ఆ దేశము, దేవుడు చెప్పినట్టుగానే ఉంది, ఉన్నతమైన దేశంగానే ఉంది అని చెప్పినప్పటికీ దేవుని మీద తిరగబడకండి, ఆ ప్రజలకు మీరు భయపడొద్దండి, దేవుడు తప్పకుండా అని చెప్పిన మాటను నెరవేరుస్తాడు, అది అద్భుత రీతిగా మళ్ళీ ఆడికి తీసుకెళ్తాడని వాళ్ళు చెప్పినప్పటికీ కూడా దేవుడు మాట్లాడుతున్న మాట 11వ వచన భాగంలో చూడండి. 11వ వచన భాగంలో చెప్పబడుతుంది, యెహోవా, అక్కడ ఆగి చెప్పాలి, యెహోవా చెప్తున్నాడు, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురో, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురో, నేను వారికి స్వాస్థ్యమీక తెగులు చేత వారిని హతము చేసి ఈ జన్మ కంటే మహాబలము గల గొప్ప జన్మను నీ వలన పుట్టించుదనని మోషేతో చెప్పాడు దేవుడండి. ఎన్ని రోజులు, ఈరోజు నేను చెప్పట్లేదండి, వాక్యమో ఎన్ని రోజులు మీరు దేవుణ్ణి మోసం చేస్తున్నారు తెలుసా? ఎన్ని రోజులు దేవునికి మీరు ఎస్కేప్ అవుతున్నాం, ప్రార్థనకి ఎస్కేప్ అవుతున్నాం, సండేని ఎస్కేప్ చేస్తున్నాం, అన్నిటిని ఎస్కేప్ చేస్తున్నాం. మనం ఎస్కేప్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒకరోజు మన జీవితం ఉండదు. దేవుడు మిమ్మల్ని చూసుకుని ఏం చేస్తాడు? ఆయన ఎస్కేప్ అయిపోతాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, మీరు అలక్ష్యం ఎన్ని రోజులు చేస్తారు? ఎన్ని రోజులు చెప్పాలి మీకు? ఎన్ని రోజులు దేవుని వాక్యం చెప్పాలి? ఎన్ని రోజులు దేవుని వాక్యం చెప్పినా మీ హృదయంలో నాటబట్టలేదే వాక్యము? వాక్యం నాటబడి ఉంటే, వాక్యమును మీరు బలపరచబడి ఉంటే, నా నమ్మకం ఏంటో తెలుసా? మీరందరూ ఒకసారి మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా పరిశీలించుకోండి, వ్యక్తిగతంగా మీ విశ్వాసాన్ని టెస్ట్ చేసుకోండి దేవుని దగ్గర. ప్రభా, నేను బలంగా నాటబడి ఉంటే నాతో పాటుగా నా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండడానికి ఎందుకు వీలు కావట్లేదు? ఈరోజు ఈ ప్రశ్న వేసుకోండి. సంవత్సరాంతంలో ప్రభా, నేను నిజంగా బలంగా నాటబడి ఉన్నట్లయితే నా కుటుంబం అంతా కూడా ఎందుకు ఫలించట్లేదు ప్రభా? నా కుటుంబం అంతా కూడా దేవుని దగ్గరికి ఎందుకు రావట్లేదు? నాలో బలహీనతలు ఏమైనా ఉందా ప్రభా? నా బలహీనత ఏంటంటే తప్పించుకొని తిరగడం, నీకు దూరంగా తిరగాలని,
అనిపించడం. మన స్వభావాలు అలాగే ఉంటుందండి. దేవుని దగ్గర రావడానికి ఆలోచిస్తాం, ప్రార్థన చేయడానికి ఆలోచిస్తాం. ఇలాంటి బలహీనతల నుంచి దేవుడు అడిగే మాట ఏంటి తెలుసా? మీరు ఎన్ని రోజులు ఇలా బ్రతకాలనుకుంటున్నారు, ఎన్ని రోజులు జీవించాలనుకుంటున్నారు? కానీ మనం మాత్రం ఏమంటాం తెలుసా? రోమాపత్రికలాగా అందరూ వచ్చేసి నేను తీర్పు తీరుస్తానంటాడు. ఏమంటాడు? ఏం తీర్పు తీరుస్తారు మీరు? పంచాయతీలు పెట్టేస్తాం. పంచాయతీలు పెట్టేది మన పని. దేవుడు అంటున్నాడు, నువ్వు తీర్పు తీర్చొద్దయ్యా, నీకు తీర్పు తీర్చే సమయం వచ్చిందని. వాక్యం ఏమంటుంది తెలుసా? నేను నీకు తీర్పు తీరుస్తాను, నువ్వు తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. అందుకే ఆ మాట చెప్తూ ఆ పత్రికలో ఒక మాట రాయబడింది. ఆ మాట చదువుతాం. 2వ అధ్యాయంలో నీవెవడమైనా సరే ఏలైనగా తీర్పు తీర్చి నీవును అట్టి కార్యములు నేను చేయుచున్నావు. కావున అట్టి కార్యములు చేయి వారి మీద ఎరుగుదమో. ఈరోజు మీరు గమనించండి, దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకి చెప్పబడింది. ఏంటో తెలుసా? మనం కూడా అలాంటి కార్యాలు చేస్తున్నామని. ఎక్కడ కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి కానీ మిమ్మల్ని ఎవరైనా ఏమండి వాళ్ళకి జస్టిస్ చేయండి, తీర్పు తీర్చుదు రండి అంటే వెళ్ళొద్దండి, దయచేసి వెళ్ళొద్దండి. వెళ్తే ఏమవుతుంది తెలుసా? మన నోటితో ఎక్కువసేపు మనం మాట్లాడితే మన నోటి నుంచి చిన్న చిన్న తప్పులు దొరుకుతాయండి. ఎక్కువసేపు మాట్లాడితే బైబిల్ చెప్తే అదే. మీరు ఎక్కువసేపు మాట్లాడుతున్నారనుకోండి, ఏమవుతుంది తెలుసా? తప్పులు దొరలడానికి అవకాశం ఉంది. మనం కూడా అదే తీర్పులోకి వస్తాం. జాగ్రత్త పడదాం. ప్రభా నీ చిత్తమైతే ఆ కార్యం చేయి ప్రభా. ఇలా మనము చేయడానికి ఇష్టపడాలి. అందుకే ఈరోజు దేవుని తీర్పు నుంచి మనము తప్పించుకోవాలి. దేవుని తీర్పు నుంచి మనం ఏమవ్వాలి? తప్పించుకోవాలి. లూకాసు సువార్త అదే చెప్తుంది. ఇదిగో భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతుంది, ఆయన మేఘారూఢుడై భూమి మీదకి వస్తున్నాడు, సమయము ఆసన్నమైంది కాబట్టి మనం జాగ్రత్త పడాలి. అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి మన అవిశ్వాసంతో బ్రతకకుండా విశ్వాసంతో బ్రతకడానికి, నమ్మకమైన దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడానికి మనం ఇష్టపడదాం. నేను చెప్తున్నట్టు చూడండి, అదే రోమాపత్రికలో చెప్పబడింది. రోమాపత్రికలో ఒక మాట మీకు నేను చూపిస్తున్నాను. ఆ మాట ఏంటంటే 9వ వచన భాగంలో, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమున వచ్చును. ఈరోజు మన మీదకి అలాంటి దేవుని కోపం రాకుండా, దేవుని కోపం మన మీద రగులుకోకున్నట్లు జాగ్రత్త పడాలి. మీకు ఎందుకు ఈ మాట చెప్పడానికి ముందు సంఖ్యాకాండం చెప్పానంటే, వాళ్ళ 10 మంది ఆ బ్యాచ్, ఆ గుంపు మొత్తాన్ని దేవుడు నాశనం చేశాడు. మీరు అధ్యాయం చదివితే అర్థమవుతుంది. ఆ 10 మంది ఉన్నారు చూసారా? 12 మందిలో 10 మంది గుంపును చూసారా? ఆ 10 మంది గుంపు, 10 మంది గోత్రాన్ని, వారు సంబంధించిన వారందరినీ కూడా, వారు చెప్పిన మాటలు ఎవరెవరైతే నమ్మారో వారందరినీ కూడా దేవుడు నాశనం చేశాడు. నాశనం చేసి ఇద్దరు గోత్రం మాత్రమే, కాలేబు యెహోషువ వారి గోత్రం మాత్రమే కనాను దేశానికి వెళ్ళడానికి దేవుడు అనుమతించాడు. అది ఈ మాట మీకు చెప్పడానికి ఇంతసేపు పట్టింది. కాబట్టి దేనివల్ల ఇది జరిగిందంటే, ఎప్పుడు ఈ ఉగ్రత వస్తుందంటే, మీరు సత్యాన్ని అడ్డగించి దేవుని పక్కన పెట్టి నువ్వు దుర్నీతిని, అసత్యాన్ని నువ్వు ప్రేమించగలిగితే, ప్రార్థనను పక్కన పెట్టి నీ ఇష్టాన్ని ఎక్కువగా అతిగా ప్రేమిస్తే ఈ ప్రార్థనకి బలం ఉండదండి. ఈ ప్రార్థనకి బలం ఉండదు. ఈరోజు మీరు అడుగుతున్నా, ఈ వాక్యాన్ని మీరు చదువుతున్నప్పుడు ఒక్కొక్క వచన భాగము ఎంతమందికి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది? మీరు బైబిల్ చదువుతున్నారు కదా మై డియర్ బ్రదర్స్, ఈ బైబిల్ మీరు చదువుతున్నప్పుడు ప్రతి వచనం, ప్రతి పదం మీకు అర్థమవుతుందా? దీని యొక్క సత్యాన్ని మీరు తెలుసుకుంటున్నారా? సరిపోదు, మన జీవితం సరిపోదండి.
సరిపోదు. కానీ మీరు ఏం చేస్తున్నారు? బైబిల్ చదివేస్తున్నాం, తెగ అద్దెలు చదివేస్తున్నారు. పోనీ మీ జీవితంలో ఎప్పుడైనా ఈ రోమా పత్రిక 5 వచనాలు చదివి మీరు ఒక పేపర్ నిండా ఒక పేజీ ఫిలప్ చేయండి, చూద్దాం. ఒక పేజ్ మీకు ఛాలెంజ్ విసిరిపోతున్నా. మీ జ్ఞానాన్ని, మీ ఆలోచనని ఎన్నిన పెట్టండి. 2వ అధ్యాయాన్ని చెప్తున్నా. ప్రతి వాక్యాన్ని కానీ మీరు చదివి ఒకే ఒక వచనాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక పేజీ నిండా రాయండి. దేవుడు ఏం మాట్లాడుతాడో మీకు అర్థమవుతుంది. అందుకే మనం ఏం చేస్తున్నామంటే సత్యాన్ని పక్కన పెట్టి, మన జీవితంలో గలిబిలు ఎందుకో తెలుసా అండి, ప్రార్థనను పక్కన పెట్టి ఇవన్నీ మనం ఇలా వేసుకుంటే భారం ఉంటుందా? సులువుగా ఉంటుందండి? భారం ఉంటుంది కదా. మోకాలకు ఉన్నటువంటి బలాన్ని వదిలిపెట్టేసి నేను నిలబడుకునే సాధిస్తానో, నిలబడుకునే ఏదైనా చేస్తానో అనుకుంటే నీ జీవితంలో చేయలేవు. గుర్తుపెట్టుకోండి, ఇది బలంగా ఉంటే ఇలా మనం బలంగా ఉంటాం. హల్లెలూయా. నా సిగ్నల్ అర్థం చేసుకోండి. మన మోకాలుని దేవుని దగ్గర నిలబడితే మనం ఎక్కడ నిలబడినా దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. ఆమేన్. ఇది లేకపోతే ఏ జీవితాన్ని దేవుడు ఆస్వాదించడు. చాలా ఎగ్జాంపుల్ చెప్పగలం బైబిల్లో. మీరు ఎవరి గురించైనా ప్రార్థన వీళ్ళ గురించి ఎవరైనా తీసుకోండి. గొప్ప దావీదు ప్రార్థన, గొప్ప యెహోషాపాతు రాజు ప్రార్థన, గొప్ప హిజ్కియా రాజు ప్రార్థన, గొప్ప దానియేలు ప్రార్థన. ఎందుకు వీళ్ళు ప్రార్థన గురించి మాట్లాడతాం తెలుసా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మోకాలు ముని ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారు. సంఘము నింపబడాలంటే, సంఘము ఆత్మచేత నింపబడాలంటే, ఇది కూడా మీ దగ్గర ఒక ప్రశ్న వేస్తున్నానండి. మీరు ఆత్మతో నింపబడాలంటే దేవుని ప్రార్థనలో బలంగా ఉండడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు జనాలు ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ప్రాక్టీస్ చేస్తున్నాం. మీరు ఏం చేస్తున్నారు తెలుసా? పక్క సంఘాల్లో డ్రమ్స్ భలే కొడుతున్నారండి. అక్కడికి వెళ్ళి ఆరాధనలు వెళ్ళి గంతులు వేయాలనుకుంటున్నారు మీరు. అవును కదా? ఎగరాలి. ఇతర మతస్థులు ఎగిరేదాన్ని మీరు చూస్తున్నారు కదా. వాళ్ళు కూడా మనం కూడా డ్యాన్స్ చేయాలనుకుంటున్నారు. కోరిక పుడుతుంది మీ హృదయంలో. పుడితే ఏమవుతుంది తెలుసా? అక్కడ కానీ వాయిస్తే మీరు కూడా ఎగరుతూ ఉంటారు. ఆత్మదేవుడు మీరు పిలిచింది ఎగిరించడానికి కాదు. ఆత్మదేవుడు మీరు పిలిచింది ఎగిరి గంతులు వేయడానికి కాదు. నీ హృదయాన్ని పవిత్రపరచుకోవడానికి, నీ హృదయాన్ని సమాధానపరచుకోవడానికి. అందుకే నేనేమంటాను తెలుసా? ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల్ని సర్వశక్తి కలిగిన యెహోవా దేవుడు నడిపిస్తే వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు, వాళ్ళు చేసినటువంటి ఘోరాలు వెనక్కి తిరిగి వెళ్ళిపోయేటువంటి మనస్తత్వం, అవిశ్వాసం కలిగినటువంటి మనస్తత్వం, దేవుని పట్ల భయం లేనటువంటి అవిశ్వాసం వల్ల మనకి వెనక్కి వెళ్ళిపోవడానికి దేవుని దగ్గరనే, అంత అద్భుతమైన దేవుని దగ్గర వారు మాట్లాడితే దేవుడు ఆ సమూహాన్ని ఏం చేస్తాడు తెలుసా? నాశనం చేశాడు. నాశనం చేయబడినటువంటి జనాంగాన్ని, అయ్యో దేవుడికి విసుగు పుట్టిపోయింది, విసుగొచ్చింది మనసులో. విసుగొస్తే ఏంటి ఈ జనాలు ఇలా ఉన్నారని తన ప్రవక్తలు పంపించాడు, తన న్యాయాధిపతులు పంపించాడు. అందరితో పంపించి మాట్లాడి ఎంత చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వింటారు, నిలబడతారు, పడిపోతారు. వింటారు, నిలబడతారు, పడిపోతున్నారు. లేపడానికి ప్రయత్నం చేస్తున్నాం, లేపడానికి దేవుడు చేయిస్తున్నాడు, అయినా పడిపోతున్నాం. యేసు ప్రభు వచ్చాడు. ఈ పాపం ఇక్కడితో ఆగిపోలేదండి. అలాగే కొనసాగుతూ యేసు ప్రభు మీ కొరకు రావాల్సి వచ్చింది. యేసు ప్రభు మనందరి కోసం రావాల్సి వచ్చింది. ఆయన వచ్చి వీళ్ళందరూ పాపమై అయిపోతే కన్నీళ్ళు గార్చుకుంటూ ఉంటే, మనం కూడా ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలాగా ఏడ్చుకుంటూ ఉంటే, అయ్యో ఏం చేయాలి, ఈ భారాన్ని తట్టుకోలేకపోతున్నాం, ఈ బాధని తట్టుకోలేకపోతున్నామని అనుకుంటా ఉంటే, మీ భారాలన్నీ కూడా యేసయ్య తన భుజం మీద వేసుకున్నాడు. వేసుకొని ఆయన రక్తాన్ని చిందించి ఆయన చనిపోతే, ఆయన వెళ్ళిపోతే, మరి నా బిడ్డలకి ఎవరు తోడున్నారు? వీళ్ళు అనాథలుగా విడిచిపెడితే ఎలా ఉంటుందని
ఆయన ఆత్మదేవుడు మన మధ్యలోకి వచ్చాడు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తానని. నేను వెళ్ళి ఏం చేస్తాను? మీకు ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఈరోజు ఆదరణకర్త వచ్చి మీరు ఎగరడానికో, మీరు గంతులు వేయడానికో, అక్కడికి వెళ్ళి చూడడానికో, బ్రదర్ అక్కడికి వెళ్ళి చూసేసి వస్తాను బ్రదర్, ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూసేసి వస్తాను బ్రదర్. దేవుని ప్రియులారా, మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరో దగ్గరికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. యేసయ్యే నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. యేసయ్య మన దగ్గరికి వస్తాడు. యేసయ్య మన దగ్గరికి వస్తాడు. అంటే మనం ప్రేమించిన దేవుడు నీకు దూరంగా ఉండాలనుకోవట్లేదు, నిన్ను తొలగించాలనుకోవట్లేదు, నిన్ను విడిచిపెట్టాలనుకోవట్లేదు, నేను దగ్గరికి నేను హక్కున చేర్చుకోవాలని ఆయన ఒక పేదవాడుగా, దీనుడుగా, దరిద్రుడిగా ఈ లోకంలో జన్మించాడు. అర్థమైందా మీకు? ఈ లోకంలో ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? ఈయన ఒక బలహీనుడు అనుకోండి, ఈయన ఒక పేదవాడు అనుకోండి, ఈయన తోసివేయబడినవాడు అనుకోండి, ఆయనతో ఎవడైనా మాట్లాడడానికి దగ్గరికి వస్తాడా? ఈరోజు ఇంతమంది చదువుకున్నారు కదా, డిస్క్రిమినేషను మీకు అందరూ తెలుసు. మిమ్మల్ని గౌరవించే వాళ్ళ సమాజంలో మనం అనుకుంటున్నాం, మంచి డ్రెస్ వేసుకుంటున్నా, మంచి పెద్ద బుల్లెట్ పెట్టుకున్నా, అన్నీ నా దగ్గర ఉందని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు వెళ్తే నీకు ఏంటి స్టాటస్ చూసినా, ఒరే వీడికి వచ్చిందిరా అంటాడు. అంతే కదా? అటు బప్పునికి జోకర్కి ఒక మంచి డ్రెస్ వేసినట్టుగా ఉందంటారు. ఇదేంటి సమాజం? కానీ అక్కడ నిలబడిపోతే ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మిమ్మల్ని ఆయన చేయి ఇచ్చి పట్టుకోవడానికి వచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోండి మీ జీవితం. దేవుడు మీ అనాథలుగా ఉన్నటువంటి మీ దగ్గరికి, మిమ్మల్ని ఎవరు పట్టించుకోకపోతే మీ దగ్గరికి ఆయన వచ్చి మిమ్మల్ని పట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి. అందుకే చెప్తున్నాను, మీ జీవితంలో ఏదైతే పోగొట్టుకుంటున్నారో, ఏవైతే నిర్లక్ష్యం చేస్తున్నారో, దేనికైతే మీరు దూరంగా ఉన్నారో, ఇంకా రానున్న రోజులైనా ప్రభు దగ్గరికి, ప్రభా నీ సన్నిధికి నేను చేరాలి ప్రభా, నీ దగ్గర రావాలి ప్రభా, నీ ప్రార్థనలో బలంగా ఉండాలి ప్రభా, నీ వాక్యం నేను బలంగా ఉండాలి ప్రభా, నీ సత్యాన్ని నేను తెలుసుకోవాలి ప్రభా. అలాగా మనం బ్రతకగలిగితే దేవుడు చేసేటువంటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు ఎలాగైతే విన్నాడో, మీరు దిగులు పడకుడి, భయపడకుడి, ఈరోజు దేవుడు మీ పక్షాన ఉన్నాడు, దేవుడు మీ పక్షాన ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అన్ని మాటలు కూడా మనము నెమరు వేసుకొని, ఇదిగో ప్రభు మనకిచ్చినటువంటి ఈరోజు సంపూర్ణమైనటువంటి ఆలోచన బట్టి, సంపూర్ణమైనటువంటి మాటను బట్టి ఆ దేవుణ్ణి ఒక్క నిమిషం అందరూ నిశ్శబ్దంగా దయచేసి మీ మనసుల్ని కలవరపరచుకుని, మీ ఆలోచనల్ని అటు ఇటుగా ఉంచుకునేవారు కాకుండా ప్రభు వైపుగా ఒక్క మాటను బట్టి ప్రభా మేము సత్యమును విడిచిపెట్టి, ప్రభా దుర్నీతిని మేము ప్రేమించి, ప్రభా నీవు అనుగ్రహించేటువంటి మేలైన ఆశీర్వాదములు తండ్రి మేము పొందుకోలేకపోతున్నాం. ఈ దినం ప్రభా ఈ సంఘాన్ని ప్రతి బిడ్డలో ప్రభా మీరు దర్శించండి ప్రభా, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. నీ సముఖంలో కూడిచ్చిన వారు తండ్రి ప్రభా, మాకది తెలియదు నా యేసయ్యా. ఒకవేళ వారి అంతరంగమో వాళ్ళ ఆలోచనలు ప్రభా అపవాదినైనా ఎప్పుడెప్పుడా మిగుదుమని ఇదిగో మా మీద ప్రభా వెంటాడుతున్నాయినా మమ్మల్ని బలహీనపరచడానికి, మమ్మల్ని బంధకంలో వేయడానికి ప్రయత్నం చేస్తున్నాను యేసయ్య. ప్రభా విశ్వాసంతో నేను గెలవాలి ప్రభా, విశ్వాసంతో మేము అద్భుత రీతి గెలవాలి నా యేసయ్య. నాకు తెలియట్లేదు ప్రభా, మాకు అర్థం కావట్లేదు ప్రభా. ఎంత ప్రయత్నం చేసినా మేము ప్రార్థన ప్రభావేమో నాయన కలుసుకోలేకపోతున్నాం ప్రభా.
ఎంతగా ప్రయత్నం చేసిన ప్రభా, అపవాది నాయన అనేకమైన ఆలోచనలు ప్రభా, అనేకమైన వ్యాధులు పుట్టిస్తున్నాడు. ఈరోజు నీ వాక్యం ద్వారా తండ్రి, నీ సత్యమైన మాట ద్వారా ప్రభా మేము నిలబడి ప్రభా బ్రతకాలని ఆశపడుతున్నా. మమ్మల్ని మా కుటుంబాన్ని దర్శించిన యేసయ్య, నాతో పాటుగా నా భర్త, నా బిడ్డలు నాయన, ఇదిగో భర్తతో పాటుగా బిడ్డలు, భార్య, కుటుంబం అంతా కూడా తండ్రి నీ సన్నిధికి రావడానికి సహాయం చేయి ప్రభా. ప్రతిరోజునైనా నేను కలుసుకునే గొప్ప భాగ్యం ఈ ప్రభా. ప్రతిరోజు నీతో కలవాలి యేసయ్య, ప్రతిరోజు నీతో మాట్లాడాలి ప్రభా. ఆ ఉన్నతమైన కృపను మాకు అనుగ్రహించమని, ఈ ఉన్నతమైన సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రభా. మేమందరం కూడా నీ ఏర్పాట్లో ఉండలాగిన సహాయం చేయమని ప్రభా. ఇలా వర్ధిల్లే మహాకృపను అనుగ్రహించమని, ఇదిగో మనుషుల సహాయం కంటే నా దేవుని సహాయం ఉన్నతమైనదని ప్రభా నీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాము తండ్రి. ఈరోజు మమ్మల్ని రీతిగా బలపరిచి నీ ఆత్మ ఫలాలతో నింపమని, నీ ఆత్మ దీవెనతో మమ్మల్ని నింపి నడిపించమని ప్రభా. మా అక్కర్లు, మా అవసరాలు తీర్చమని ప్రభా. ఇది ఘనంగా తండ్రి నీ బిడలు ప్రభా నీ పుట్టినదినాన్ని జరుపుకోవడానికి వారు ఇష్టపడుచుండగా ప్రభా, వారి కుటుంబంలో ఏది కొదవ లేకుండా మీరు తీర్చండి ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. ఎదుటి వారిని చూసి నాయన కుమిలిపోకున్నట్లు దేవా, నీ మీద ఆధారపడిన నీ బిడ్డల జీవితంలో సంపూర్ణమైన కార్యం జరిగించి మీరే సంఘాన్ని నిలబెట్టుకొని, ఈ సంఘాన్ని బలపరిచి, ఈ సంఘాన్ని ఆదరించి ప్రభా, అనేకులు కూడా ప్రభా తప్పక నీ సన్నిధిలో ఉండడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.